ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. అల్లుడు మీరా? నిద్రపోతున్నప్పుడు టీవీ ఆఫ్ చేసి పడుకోవచ్చు కదా. కాదల్లుడు, టీవీ సౌండ్ వింటుంటేనే నాకు హాయిగా నిద్ర పడుతుంది. ఓహో, టీవీ మీ పాలిట జోలపాట అన్నమాట. అలాగే అనుకో అల్లుడు. అత్తయ్య, ఆ కాస్త నేను న్యూస్ చూసుకోవచ్చా? దానికేం పోయింది, చూసుకో. ఆ. మ్. బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకరించి ఉండడం వలన రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అందువలన అనేక చోట్ల రహదారులకు గండ్లు పడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులంతా పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షక దళం వారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వారు సహాయ సహకారాలను అందజేస్తున్నారు. ఆ? అత్తయ్య, ఇలా రండి. ఆ టీవీ చూడండి. ఆ. ఆ బస్ స్టాండ్ లో నుంచున్నది మా చెల్లెలు లక్ష్మి కదా. రహదారుల మరమ్మతులను త్వరితగతిన చేయడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. అవును, అలాగే కనిపిస్తుందే. అలా కనిపించడం ఏంటి? నా చెల్లెలే, నా చెల్లెలే. సముద్ర తీరంలో చేపలు పట్టడం, తీరంలోకి పోకూడదు. శాంతి, శాంతి, అమ్మా, ఇటు, పెరుమాళ్ళు, రండి జయకృష్ణ, రండి, వినోద్, రండి. బాలాజీ, త్వరగా రండి. బావా, శాంతి, నా చెల్లెలు కనిపించింది. బావా, నా చెల్లెలు కనిపించింది. బావా, ఒరే, నా చెల్లెలు కనిపించిందిరా. ఎక్కడ కనిపించింది బావా? టీవీలో బావా. సారిపోయింది, చచ్చిపోయింది. టీవీలో కట్ట వస్తాయా? అయ్యో, నా చెల్లెలు చనిపోలేదు బావా, బతికే ఉంది. ఇప్పుడే టీవీలో చూశాను బావా. భ్రమ పడుతున్నావా? చూశానంటే భ్రమ అంటావేంటి? మావయ్య, చనిపోయిన అమ్మ ఎలా వస్తుంది? ఒకవేళ మీరు చూసింది అమ్మ పోలికలతో ఉన్న వేరే ఎవరైనా అయి ఉంటారు. నా చెల్లెలు నాకు తెలీదా? నేను చూసిన నా చెల్లెలే. అత్తయ్య, మీరు కూడా చూశారు కదా? అవును, నేను చూశాను. ఆ, ఒకవేళ మీరు చెప్పినట్టు అమ్మ బతికే ఉంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? కానీ మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను. ఆ, అల్లుడు, ఇప్పుడే గుర్తొచ్చింది. నిన్న రాత్రి జయకృష్ణ లక్ష్మిని చూశాడంట. నీ గురించి వాకప్ చేసిందంట. జయకృష్ణ చూశాడా? అవునల్లుడు, వాడేదో మత్తులో వాగుతున్నాడని నేనేం పెద్దగా పట్టించుకోలేదు. జయకృష్ణ అక్కడ. జయకృష్ణ, రే జయకృష్ణ, రే. జయకృష్ణ, నా చెల్లెలు చూసావా? నా గురించి అడిగిందా? అవును నాన్న. ఎక్కడ చూసావు? ఏ ప్రాంతంలో చూసావు? ఏమని అడిగిందిరా? నిన్న రాత్రి సుభాష్ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన నేను నా ఫ్రెండ్స్ బాతాగాని కొడుతుంటే ఇంతలో అత్తయ్య వచ్చింది. ధర్మారావు గారు తెలుసా అని అడిగింది. ధర్మారావు గారు మా అన్నయ్య అని కూడా అంది. ధర్మారావు గారి భార్య పేరు శాంతి, నా పేరు లక్ష్మి అని కూడా చెప్పింది.
ఈలోగా అక్కడ ఏదో గలాటా జరుగుతుంటే మేము పక్కకు తప్పుకున్నాం. మళ్ళీ వచ్చి చూసేసరికి అత్తయ్య కనిపించలేదు. కనిపించలేదా బావా? ఇప్పటికే నమ్ముతావా బావా? సీత ఇప్పటికే నమ్ముతావా నా చెల్లి బతికే ఉందని? నేను నమ్మనయ్యా, నమ్మను గాక నమ్మను. నువ్వు 1,00,000 చెప్పు, 1000 చెప్పు, లక్ష్మి చచ్చిపోయింది. నా కళ్ళెదురకుండా ఎట్టు కొట్టుకుపోయింది. నేను చూసిందే నిజం. బావా లక్ష్మి బతికే ఉంది, నా మాట నమ్ము. కనిపించింది బావా, మా అమ్మ కనిపించింది. మామయ్య మా అమ్మని కనిపించింది. నాన్న అక్క మన అమ్మ కనిపించింది. అత్తయ్య మా అమ్మ కనిపించింది. ఇందు మా అమ్మ చూసాను. ఇందు మా అమ్మని రేపు చూసాను. వాళ్ళు, మీ అమ్మని ఎక్కడ చూసావురా? ఇందు నన్ను ముగ్గు పెట్టి తీసుకుని కోర్టుకు పంపింది. అక్కడ మా అమ్మ కనిపించింది మామయ్య. అమ్మాని పిలుస్తూ రోడ్డు దాడిపోయాను. ఈలోగా మంత్రి గారి కారు వస్తుందని పోలీసులు నన్ను ఆపారు. నేను మా అమ్మని చూడాలని ఎంతో ప్రతిమాన పోలీసులు నన్ను వదలలేదు. ఈలోగా తరతరం అంటూ కారులో అంటే కారు వెళ్ళింది. దాని తర్వాత అమ్మ కోసం చూస్తే అక్కడ అమ్మ కనిపించలేదు మామయ్య. కనిపించలేదా? అవును. అంటే నా చెల్లెలు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండి ఉంటుంది. ఒరే జయకృష్ణ, నా చెల్లెలు తెలుసుగా, నువ్వు వెండి వెళ్ళి వెతుకు, వెళ్ళు. అమ్మా ఇందు, నువ్వు పెరుమాళ్ ఓ పక్క వెతకండి. అత్తయ్య మీరు వినోదం తీసుకుని వెళ్ళండి. ఒరే బాలాజీ, నువ్వు అమ్మని తీసుకెళ్ళు, నేను ఓ పక్క వెతుకుతాను. బావా నువ్వు సీత ఓ పక్క వెతకండి. వెళ్ళండి రా, వెళ్ళండి రా, పదండి. సీత, విన్నావుగా, మీ అమ్మ బతికే ఉందిట. కథ మన ఊహించని మలుపు తిరిగిందన్నమాట. వాళ్ళు మీ అమ్మని వెతికి పట్టుకునే లోపల మనమే పట్టుకుని మీ అమ్మ కనపడకుండా చేయాలి. అవును, ఆ అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఆపరా ఆపరా. ఆపు. అమ్మాయ్యా. మా అమ్మ కనపడలేదు. సరే రారా. ఎవరమ్మా నువ్వు? అమ్మా, గొంతుకి ఎండిపోయింది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఆ, తీసుకొస్తాను. హలో, రే మూర్తి, నేను ధర్మారావు మాట్లాడుతున్నాను. చెప్పు ధర్మ.
ఒరే మూర్తి, నా చెల్లెలు చనిపోలేదురా, బతికే ఉంది. ఏమిటి ధర్మ, నువ్వు చెప్పేది నిజమా? నిజం మూర్తి. నిన్న పడిన వర్షం గురించి టీవీ న్యూస్ లో చూపిస్తుండగా నా చెల్లెలు వర్షానికి బస్ స్టాప్ నిలబడి ఉండటం నేను కళ్ళారు చూశాను రా. అలాగా? నాకే కాదురా, మా జయకృష్ణకి పెరుమాళ్ళకు కూడా కనిపించిందట. మా చెల్లెలు గురించి వెతుకుతూ నీకు ఈ సంగతి తెలియజేయాలని ఫోన్ చేశాను రా. ఉంటాను రా. అలాగే. శారదా, ఏంటండి శారదా, ఏమైంది? మా ధర్మారావు చెల్లెలు బతికే ఉందిట. ఆ? ఏంటండి మీరనేది? అవును, టీవీ న్యూస్ లో చూశానని ఇప్పుడే చెప్పాడు. ఆ ఆ మన జయకృష్ణ పెరుమాళ్ళు కూడా చూశారట. నేను ఓ మాట అలా వెళ్ళొస్తాను. ఆ? స్వామి, మా ధర్మారావు అనే కోరిక నెరవేర్చావు. లేదనుకున్న చెల్లెల్ని చూపించావు. నిజంగా నువ్వు ఉన్నావయ్యా. అవును, నిన్న మా బైక్ కింద పడింది మీరే కదూ? అవును. ఇక్కడెందుకున్నారు? గొంతు ఎండిపోయిందని కొంచెం మంచినీళ్ళు అడిగాను. ఓ అలాగా, ఉండండి. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి? నువ్వు మంచినీళ్ళు ఇస్తావని మన గేట్ దగ్గర ఎవరో ఒక ఆవిడ వెయిట్ చేస్తోంది. అవునవును, సంతోషంలో పడి ఆ సంగతే మర్చిపోయాను. సంతోషమా? ఎందుకు? ధర్మారావు అన్నయ్య గారి చెల్లెలు లక్ష్మి లేదు, బతికే ఉందట. అమ్మా, ఇప్పుడే ఫోన్ వస్తేను మీ నాన్నగారు వెళ్ళారు. ఇదిగోమ్మా. వస్తానమ్మా. సీత, నాన్న, అమ్మ కనిపించిందా? ఎక్కడా కనిపిస్తే ఇంతసేపా? ఈ పాడికి పరలోకానికి పంపించేసి తలార స్నానం చేసావుని కాదు, దొరకలేదు. అవును, నువ్వేంటటా వచ్చేసావు? నాకొక్కదానికి ఇంట్లో ఏం తోచలేదు, అందుకే నేను అమ్మని వెతుకుతున్నాను. కొంపొదిలేసి కొంపల మీదకి వచ్చే పని చేసావు. మన ఇద్దరం లేనప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిందనుకో, పరిస్థితి చేజారిపోతుంది, మొదటికే మోసం వస్తుంది. నీ వెతికి పట్టుకుంటాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళవమ్మా. వెళ్ళు. ఏ ఆటో, పెరుమాళ్ళు అటు వెళ్ళి చూసిరాపో. తొందరగా రారా.
సీత అమ్మా సీత ఆ? మీ అమ్మ కనిపించిందా? లేదు, ఇంట్లో ఎవరు లేరా? మా అమ్మని వెతకడానికి అందరూ తలో దిక్కు వెళ్లారు. సరే మీ అమ్మ ఎలా ఉంటుందో కాస్త పోలికలు చెప్పమ్మా, నేను వెతుకుతాను. ఆ? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ పోలిక నీకు తెలీదా? చెప్పమ్మా. కాస్త బొద్దుగా ఉంటుంది, పెద్ద కళ్ళు, సరిపడా ఎత్తు. మరి ఇప్పుడెలా ఉందో నాకు తెలియదు. సరే మీ మామయ్య కనుక వస్తే నేను వచ్చి వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పు. ఆ? ఆ. మణి కారాపు. అలాగే సార్. చూడమ్మా, తెల్లచీర కట్టుకుని పొద్దుగా లావుగా ఉన్న ఆవిడ మీరేం చూసారా? మీరన్న గుర్తును బట్టి చెప్పలేను కానీ ఇంతకుముందు ఒక ఆవిడ ఇటు వచ్చింది. ధర్మారావు గారి ఇల్లు తెలుసా? ఆయన మా అన్నయ్యేనంటూ అడిగింది. నేను అడిగింది ఆవిడ గురించి. ఎటువైపు వెళ్ళిందమ్మా? ఇట్టే వెళ్ళారు. ఎంతసేపు అయింది? ఒక 5 నిమిషాలు అయి ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. త్వరగా పోనీ. ధర్మా, లక్ష్మి కనిపించిందా? ఇంటిల్లిపాది ఊరంతా గాలించాం, కానీ ఏ ఒక్కరికి కనిపించలేదు. నాకు కనిపించేదే 3 నిమిషాల తేడాలో మిస్ అయింది. మొత్తానికి లక్ష్మి మన ఊళ్ళోనే ఉందన్నమాట. ఉండడం ఏంటి బాబాయ్ గారు? మా అమ్మ నాకు కనిపిస్తాను. నేను కూడా చూశాను మావయ్య. ఒరే జయకృష్ణ, జరిగిన దాని గురించి చూసిన దాని గురించి పదే పదే చెప్పుకోవడం దేనికి? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. నాన్న, పేపర్లో ప్రకటిస్తే? పేపర్తో పాటు టీవీలోనూ ప్రకటిస్తే మంచిది. ఐడియా బాగానే ఉంది, కానీ పోల్చుకోవడానికి ఫోటో కావాలి. మామయ్య నాకు బొమ్మలు గీయడం వచ్చు. నేను మా అమ్మ బొమ్మ వేయనా? నీ మొహం బొమ్మలు గీయడం నీకేమొచ్చురా? ఎందుకు రాదు? నేను 3వ తరగతిలో బొమ్మలు గీసేటప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. ఫస్ట్ ప్రైజా? నాకు తెలియకుండా అదెప్పుడు వచ్చిందిరా? ఆ ప్రైజ్ అమ్మేసి ఆ డబ్బుతో నువ్వు తాగావు కదా. నేను అడిగానని నువ్వు నన్ను తన్నలేదు, మర్చిపోయావా? రే కుక్క నక్క కోతి బొమ్మలు వేయడం వచ్చినంత మాత్రం చేత అమ్మ బొమ్మ వేయగలవా? ఎందుకు వేయలేను? కోతిలాగా ఉన్న నీ ముఖం వేయలేను, కానీ అమ్మ ముఖం బ్రహ్మాండంగా వేస్తాను. చెప్పు తీసుకొడతా. ఆగు రే, ఇలా రారా. రే, మా చెల్లెలు బొమ్మ గీయగలవా? చాలా బాగా వేస్తాను మామయ్య, బ్రహ్మాండంగా వేస్తాను. అమ్మా ఇందు, పేపర్ పెన్ను పట్రా. వెళ్ళు. త్వరగా రమ్మా. తొందరగా వెళ్ళు.